కూటమిని గెలిపిస్తే దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ప్రజలు కలిసి ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద ఒకన తూ అని ఊతారు. అదే నిజమే. మాకు అలాంటి ముఖ్యమంత్రి దొరకలేదు. మీకు అలాంటి ముఖ్యమంత్రి దొరికి మీకు నాడు నడిగిన స్కూళ్ళు బాగా చేసి ఫీజు రియంబర్స్మెంట్ ఏంటి, ఆరోగ్యశ్రీ ఏంటి, 108 ఏంటి, 104 ఏంటి, వసతి దీవెన ఏంటి, విద్యా దీవెన ఏంటి, నిజంగా అమ్మఒడి ఏంటి, అమ్మఒడి ఎందుకు పెట్టాడు అంటాడు ఒకడు. వాలంటీర్లు అమ్మలు బడికి పంపించట్లా. పంపించాలంటే డబ్బులు ఏదో ఒకటి కోరిక పుట్టించాలి మనసులో. అదే మా అబ్బాయిని మా అమ్మాయిని మా పిల్లల్ని బడికి పంపిస్తే శుభ్రంగా రెడీ చేసి డబ్బులు పడతాయని ఆశ పుట్టించాడు అక్కడ. అదే అదే అర్థమవుతుందా? అవును, కరెక్ట్. మేలు జరిగేది నీకే, కానీ నీకు మేలు చేయడానికి కూడా నీ స్వార్థం ఉంటేనే నువ్వు పంపిస్తావు కాబట్టి నీకు ఆ డబ్బులు వేస్తున్నాడు. అదే అర్థమవుతుందా? ఎవరైనా ఆలోచిస్తారు. తర్వాత మళ్ళీ ఏమన్నాడు, 80% హాజరు ఉండాలన్నాడు. 75%. అమ్మఒడి కోసమే డబ్బులు బడికి పంపించడం కాదు, చదువుకోవాలి, పంపించాలి. వాడు చదువుకోవాలి. వాడు చదువుకుంటే ఎవరు బాగుపడతాడు? జగన్ బాగుపడతాడా? అంతేగా. వాడి ఫ్యామిలీ బాగుపడిద్దా? చదువుకున్నవాడితో బాగుపడతాడు. మరి జగన్ మరి తప్పుడు అంటావా? అక్కడ చేసాడు నాడు నేడు కింద స్కూళ్ళు బాగు చేసి తప్పు చేశాడంటావా? ఆరోగ్యశ్రీని 25 లక్షలకి పెంచి తప్పు చేశాడంటావా?